బిగ్ బాస్ సీజన్ 9 ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూ బయట ఆడియన్స్కి కావాల్సినంత మజాని ఇస్తున్నారని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఇలా అయిందో లేదో అప్పుడే బిగ్ బాస్ 6వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశారు. అయితే ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియ ఓల్డ్ కంటెస్టెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఈ నామినేషన్ ప్రక్రియ వర్తించదు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని ముందున్న కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయడానికి వీల్లేదంటూ, అలాగే వైల్డ్ ముందున్న కంటెస్టెంట్ని నామినేషన్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ ట్విస్టులు పెట్టారు. ఇకలో భాగంగానే తనూజ అయితే డిమాండ్ పవన్ నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు ఏదైతే కెప్టెన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ సమయంలో నువ్వు కాలుతోని బూటుతోనూ సైక్ చేయడం వల్లే యషఫ్ చేశారని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు నువ్వు క్లియర్ కట్గా నాన్న వైపు చూపించావు. సో అది నేను చూశాను అంటూ, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను. ఆ రోజు నువ్వు అలా చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ ఈరోజు కెప్టెన్ అయ్యాడు అంటూ ఈ పాయింట్ మీద తనుజ నామినేషన్ చేసింది డెమాన్ పవన్ని. అయితే డెమాన్ పవన్ నువ్వు చూసావా అనేసరికి నేను క్లియర్గా చూశాను. ఆ రోజు వీకెండ్ నాగార్జున గారు నన్ను కన్వెన్షన్ రూమ్కి పిలిచారు చూడు, ఆ రోజు నాకు మీ వీడియో వేసి చూపించారు. అది ఎవరికి చెప్పొద్దన్నారు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ట్రిగ్గర్ చేసావు కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటూ మొత్తానికి తనుజ ఈ పాయింట్స్ చెప్పి డెమాన్ పవన్ని నామినేషన్ చేసింది. ఇక అలాగే తనుజ మరొక కంటెస్టెంట్ అదే భరణి వాళ్ళ నాన్నని కూడా నామినేషన్ చేసింది. ఇక భరణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు నువ్వు ఏదైతే పవర్ హస్త్రం ఉందో దాన్ని నేను సూటబుల్ కాదంటూ నువ్వు ఇచ్చి పడేసావు. అంటే ఎమోషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీ వర్క్ చేయలేరా, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండదా అని అడిగేసరికి భరణి కూడా అప్పటికప్పుడు చూస్తూ ఊరుకుని తనుజ మీద సీరియస్ అయ్యారు. పవర్ హస్త్ర అంటే ఏంటి, హౌస్లో ఎవరికైనా సరే ఏ పవర్ అన్నా ఎప్పుడు ఏ విధంగా వాడాలో తెలియదు కాబట్టి, కానీ నేను ఏం చెప్పాను అంటే, ఆ రోజు నీకు ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు క్యారీ చేయలేవని నీకు పాజిటివ్గా చెప్పాను. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తానంటే అది కుదరదు కదా తనుజ. ఎనీవే నువ్వు నన్ను నష్టం చేసావు కదా, ఓకే అమ్మ అంటూ లీవ్ ఇట్ అంటూ వదిలేశాడు భరణి. మరీ మొత్తానికి తనుజ వీళ్ళిద్దరిని డెమాన్ పవన్ని భరణిని నామినేషన్ చేసిన పాయింట్ కరెక్ట్ అనేది మీరు భావిస్తున్నారని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.